హై ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మాట్లాడబోయేది గామి మూవీ అండి. సో మనకి గామి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మంచి ఇంపాక్ట్ అయితే చూపించింది. సోషల్ మీడియాని అయితే షేక్ చేసిందని చెప్పాలి ఒక విధంగా. సో చాలామంది హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. టాలీవుడ్లో మరొక అద్భుతాన్ని మనం చూడబోతున్నాము. ఒక మంచి ఎక్స్ట్రాడినరీ మూవీ వస్తుంది, ఒక అడ్వెంచర్ మూవీ వస్తుంది, హాలీవుడ్కి సంబంధించిన మూవీ వస్తుందని చెప్పి హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. సో మనం మూవీ లోపలికి వెళ్ళే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూవీ స్టార్ట్ అయిందండి. క్రౌడ్ ఫండింగ్ అంటే మీలో చాలామందికి ఐడియానే ఉంటుంది. సో ఏంటంటే జనాల దగ్గర నుంచి మనీ అమౌంట్ అడుగుతారు వీళ్ళు. సో మాకు ఇది కాన్సెప్ట్ ఇలా ఉందని చెప్పేసి ₹10 ఇచ్చిన యాక్సెప్ట్ చేస్తారు, ₹20 ఇచ్చిన యాక్సెప్ట్ చేస్తారు, 1000 ఇచ్చిన యాక్సెప్ట్ చేస్తారు. సో అలా క్రౌడ్ ఫండింగ్తో మూవీ స్టార్ట్ అయింది. సో మూవీ కాన్సెప్ట్ బాగుంది. 40% వరకు మూవీ క్రౌడ్ ఫండింగ్తో కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఒక ప్రొడ్యూసర్ దీన్ని టేక్ ఆఫ్ చేయడంతో మూవీ కంప్లీట్ అయింది. 6 years ఈ మూవీ కష్టపడిన ఇంపాక్ట్ మనకి స్క్రీన్ మీద చూపించిందా లేదా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. సో మూవీలో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక 15 నుంచి 20 ఏజ్ మధ్యలో ఉన్నప్పుడు విశ్వక్సేన్ ఒక ప్లేస్ నుంచి తప్పించుకొని అఘోరాలకు దొరుకుతాడనమాట. సో అఘోరాలకు దొరికినప్పుడు తినకి ఎవరైనా టచ్ చేస్తే మూర్చపోయి బాడీ మొత్తం పచ్చగా అయిపోయి మూర్చపోయే ప్రాబ్లం ఉంటుంది. సో విశ్వక్సేన్ ఒక 36 yearsకి ఒక చోట ఏదో మనకి పాతది అంజీ సినిమా టైప్ ఒకటి ఉంటుంది. సో ఒక కిరణం పడితే ఆ మష్రూమ్స్ ఉంటాయి కదా, మష్రూమ్స్కి ఏదో పవర్ వస్తుందంట. సో ఆ మష్రూమ్స్కి 36 yearsకి ఒకసారి మష్రూమ్స్కి పవర్ వస్తుంది. సో ఆ మష్రూమ్స్ తింటే తనకి ఉన్న ఈ డిఫెక్ట్ ఏదైతే ఉందో, మూర్చపోయే రోగం ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోద్ది. సో దానికోసం అని చెప్పేసి హిమాలయాల మీదకి ఎక్కడో ఒక ఏదో పర్వతం కూడా పేరు చెప్తారు, మనకి తెలియదు కదా. సో అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకురావాలి. సో తనతో పాటే చాందిని చౌదరికి కూడా మష్రూమ్స్తో ఏదో పని ఉంటుంది. సో వీళ్ళిద్దరూ అయితే స్టార్ట్ అవుతారు జర్నీ చేసుకుంటూ. సో ఆ జర్నీ మధ్యలో మనకి అడ్వెంచర్స్ ఉంటాయి. సో ఆ అడ్వెంచర్స్ని మనకి బాగానే చూపించాడు స్క్రీన్ ప్లే పరంగా అండ్ డైరెక్షన్గా. నెక్స్ట్ విజువలైజేషన్ కూడా చాలా బాగుంది. న్యాచురాలిటీకి దగ్గరగా అయితే మనకు కనబడింది. హిమాలయాలను కూడా బాగా చూపించారు. సో ఇలా ఒక స్టోరీ ప్యారల్గా రన్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక ల్యాబ్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఆ స్టోరీ ఒకటి ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది. అక్కడికి పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అదొకటి స్టోరీ ప్యారల్గా రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దేవదాసు ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఒక స్టోరీ ప్యారల్గా రన్ అవుతుంటుంది. సో ఈ 3 స్టోరీస్ని ప్యారల్గా చూపించుకుంటూ స్క్రీన్ ప్లే అయితే బాగుంది. ఇది ఆల్రెడీ మనం కొన్ని ప్రీవియస్ మూవీస్లో ఎక్కడ చూసాము, ప్యారల్గా స్క్రీన్ ప్లేస్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో కొద్దిగా ఎక్కడైనా మిస్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం ఇలా ప్యారలల్గా స్టోరీస్ని తీసుకెళ్ళడం వల్ల. సో ఈ ప్యారలల్గా స్టోరీస్ని తీసుకుంటూ బాగానే లాస్ట్లో అన్ని ట్విస్ట్లు బాగానే రివీల్ చేశాడు. సో వీళ్ళ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి అనేది మనకి లాస్ట్లో క్లైమాక్స్లో తెలుస్తుంది. సో మూవీ మొత్తం దీని మీద రన్ అవుతూ ఉంటుంది. మూవీ ఏంటంటే జస్ట్ సింగిల్ పాయింట్, విశ్వక్సేన తన గతం ఎలా మర్చిపోయాడు, తనకి రోగం ఎలా వచ్చింది, సో అతను ఆ రోగాన్ని క్లియర్ చేసుకున్నాడా లేదా అనేది ఒక పార్ట్. సో వాళ్ళిద్దరు ఉన్నారు కదా, దేవసేన వాళ్ళ కూతురు అండ్ నెక్స్ట్ ల్యాబ్లో ఒక పర్సన్ ఉంటాడు. సో వీళ్ళకి విశ్వక్సేనకి గల సంబంధం ఏంటి అనేది మనకి లాస్ట్లో ట్విస్ట్. ఈ ట్విస్ట్ అయితే బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఈ ట్విస్ట్ పరంగా బాగుంది. నెక్స్ట్ మనకి లయన్తో ఫైట్ సీన్ అని చెప్పి ఒకటి బాగా హైలైట్ చేశారు, కానీ ఆ లైన్తో ఫైట్ సీన్ అనేది అంత ఇంపాక్ట్ చేయలేదు. జస్ట్ క్యాజువల్గా వెళ్ళిపోయింది. అంత పవర్ఫుల్ సీన్ అయితే కూడా నాకు అనిపించలేదు లైన్ ఫైట్ కూడా. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో నెక్స్ట్ మూవీ ఏంటంటే ల్యాగ్ అవుతా తీసుకెళ్ళాడు. సో మూడు స్టోరీలని చూసుకుంటూ కొద్దిగా ల్యాగ్ అయిందని అనిపించింది. స్క్రీన్ ప్లే పరంగా బాగుంది, డైరెక్షన్ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, విఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగుంది. సో ఈ బడ్జెట్లో ఇటువంటి అవుట్పుట్ని తీసుకోవడం అనేది మంచి సినిమానే. సో కొద్దిగా ల్యాగ్ని కూడా తగ్గించే ఏర్పాటు చేసుకున్నట్టే మూవీ ఇంకొక రిజల్ట్ మనకి వేరే లెవెల్లో వచ్చేది. బట్ కాకపోతే ఈ డైరెక్టర్కి మంచి ఫ్యూచర్ ఉందనే చెప్పచ్చు. సో ఫైనల్గా మూవీని 1 time అయితే మస్ట్ వాచ్ అండి థియేటర్లో. మనకి ఓటీటీ దాకా వెయిట్ చేస్తలేదు, థియేటర్లో చూడొచ్చు. కొద్దిగా ఎంటర్టైన్ అయితే అవుతాము.